రైట్ టు వైసీపీ నేత భూమన కరుణాకర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ప్రజా విద్రోహ చర్యలకి, ప్రజలకు చేసినటువంటి మోసాలకి, చెప్పినటువంటి వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోయినందుకు 100% మిమ్మల్ని ఓడించి తీరుతారు. కానీ మీరు ఈరోజు ఎన్నికల ఆ ప్రసంగంలో 2029లో ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లు గెలుస్తాం మనం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈవీఎంలను ఈవీఎంలతో మోసం చేయొచ్చు అనేటువంటి పన్నాగం బహుశా చాలా గట్టి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. చంద్రబాబు గారు, మీ రాజకీయ జీవితం అంతా కూడా కుట్ర, కపటత్వం, మోసం, దగ, వెన్నుపోటు రాజకీయాలతో నడిచింది. మీరు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా? మీది వెన్నుపోటు పార్టీ అవుతుంది. అప్పుడు ఎంతమందిని మీరు వెన్నుపోటు పడిచారు? తమ్ముడిని వెన్నుపోటు పొడిచినారు, మామను వెన్నుపోటు పొడిచినారు, తోడల్లుడిని వెన్నుపోటు పొడిచినారు, బావను వెన్నుపోటు పొడిచినారు. ఇలా చెప్పుకుపోతే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మీ పార్టీలో ఉండేటువంటి నాయకులను అనేక మందిని వాడుకొని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు మా గురించి మాట్లాడడం అంటే అంతకంటే దారుణం మరొకటి లేదు. మీరు మాట్లాడినంత మాత్రాన మాలో ఆత్మస్థైర్యం తగ్గుతుంది అనుకుంటే పచ్చి పొరపాటని మీకు తెలియజేస్తున్నాం. మీరు ఈ రాష్ట్రంలో వందల వేల ఎకరాలన్నీ కూడా అప్పళాలు పంచినట్టుగా పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, మీకు కావలసినటువంటి వాళ్ళకందరికీ కూడా పంచివేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేయటం, అత్యంత తక్కువ ఖరీదుకు వాళ్ళకి ఇవ్వటం, 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి పొలాన్ని, భగవంతుడి స్థలాన్ని ఆ రకంగా మారకం చేసేటువంటి అధికారం ప్రభుత్వ నేతగా మీకు లేకపోయినప్పటికీ, చట్టాలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ, చట్ట వ్యతిరేకంగా మీరు టీటీడీ స్థలంలో ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దామినీడు దగ్గర 22 ఎకరాల స్థలాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, అంటే ఎస్ఆర్ఓ రేటు అక్కడ 4.5 కోట్లు ఉంటే దాని ప్రకారం ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 650 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీకు బినామీలుగా ఉండేటువంటి దివ్యశ్రీ డెవలపర్స్కి మీరు ఆశ్చర్యకరంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. నెల రోజుల క్రితం మేము ఎస్ఆర్ఓ రేటుకు మీరిచ్చినటువంటి జీవోనే మేము చూపిస్తే, ఆ తరువాత అదే దివ్యశ్రీ డెవలప్మెంట్లు వారు మేము ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 4.5 కోట్లతో రిజిస్టర్ చేయించుకోలేము అని మరో రిక్విజిషన్ ఇస్తే, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో ఎకరా 90 లక్షలకే దివ్యశ్రీ డెవలపర్స్ వాళ్ళకి ఎకరా 90 లక్షలకే 650 కోట్ల రూపాయల స్థలాన్ని 20 కోట్ల రూపాయలకు ఇచ్చేస్తున్నారు. అక్కడ స్పా పెడుతున్నారు. బీచ్ల దగ్గర పాండిచ్చేరిలోనో గోవాలోనో ఉండేటువంటి వెల్నెస్ సెంటర్ని అమ్మవారి గుడి పక్కన పెట్టబోతున్నారు. ఇదే మీ దైవభక్తి? ఇదే మీ శుద్ధ పాలన? మీరు చేస్తున్నటువంటి తప్పులు ఎన్నో